ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం. రామా, నా ఇల్లు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుని ఉంది. కళ్యాణ రాముడికి ఆపద ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి అది నన్ను భయపెడుతూ ఉంది. అలాంటి సమస్య కూడా పరిష్కారం ఉందని ఈ గుడిలోకి వచ్చాకే తెలిసింది. ఈ గుడి నాకు దారి చూపించింది. దుర్గే నా సమస్య తీర్చగలదని నాకు ఆమెని చూపించావు నువ్వు. ఈరోజు నేను నిర్ణయించుకున్నాను దుర్గని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అని. అవును స్వామి, దుర్గని కలుస్తాను, మొత్తం అంతా మాట్లాడేస్తాను. కానీ మాట్లాడే ముందు ఒకే ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. ఇదే నా చివరి పరీక్ష. ఇప్పటి వరకు నేను పెట్టిన పరీక్షలన్నింటిలో దుర్గ పాస్ అయిపోయింది. ఈ టెస్ట్ కూడా పాస్ అయిపోతే ఇంక నేను దుర్గను తీసుకెళ్ళిపోతాను. ఖచ్చితంగా కళ్యాణరాముణ్ణి ఆమె కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. కానీ ఒక్క విషయం చెప్తున్నాను స్వామి, దుర్గని నాకు చూపించటంతో నీ బాధ్యత అయిపోయిందని నువ్వు అనుకోవద్దు స్వామి. దుర్గతో నేను మాట్లాడాక ఆమెను ఒప్పించటం కూడా నీదే బాధ్యత. దుర్గ వ్యవహారం, దుర్గ ధైర్యం, దుర్గ రూపం అన్నీ నాకు నచ్చాయి స్వామి. అందుకే నువ్వు ఎలాగైనా దుర్గ ఒప్పుకునేలా చెయ్యాలి. గోదావరి, చూశావా? స్వామి నేను కోరిన కోరిక తీర్చబోతున్నాడు. నన్ను ఆశీర్వదిస్తూ పువ్వును కిందకు జార్చాడు. ఇక నాకు భయం లేదు. దుర్గ ఒప్పేసుకుంటుంది. మీ మనసులో ఏ కోరిక ఉన్నా తప్పక తీరుస్తాడు. స్వామివారి మీద నమ్మకం ఉంచి మనసులో కోరుకోండి. సంతోషం పంతులు గారు. మీ ఆశీర్వాద బలం, స్వామి చల్లని చూపులు అన్నీ కలిసి నా సమస్యని తీరుస్తాయనే నాకు నమ్మకం ఉంది. వెళ్ళొస్తాం పంతులు గారు. శుభమస్తు. జయ శ్రీమన్నారాయణ. గోదావరి, ఇంక దుర్గకి ఈరోజే లాస్ట్ టెస్ట్. అయ్యగారు, నేను మాట అంటాను, ఏమనుకోరు కదా? అనుకుంటే ఈ పాటికి నువ్వు ఎప్పుడో ఉద్యోగం నుంచి ఊస్టైపోయేదానివి. హా, నేను ఊస్ట్ అయిపోతే మీకు బాగా దొరుకుతారు. బెస్ట్ డ్రైవర్ కమ్, బెస్ట్ గైడ్ కమ్, బెస్ట్ వర్కర్ కమ్. ఇంకాపు. నీలాంటి మనిషి ఇంకోళ్ళు దొరకలేదు కాబట్టే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఉండగలిగావు. ఇన్నాళ్ళు కాకపోతే ఇంకా అన్నేళ్ళు నేనే ఉంటాను. సరే, ఏదో అంటున్నావు కదా, అది కంటిన్యూ చేయి. సరదాకి దురదగుంటాకు రాసుకుని మరీ గోక్కున్నాడంట. వెనకటికెవడో మీలాంటోడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరనవసరంగా వెళ్ళి పులి నోట్లో కాలు పెడుతున్నారు అనిపిస్తుంది నాకు. అనవసరంగా దుర్గని కెలుకుతున్నారు. దుర్గకే మాత్రం తేడా అనిపించినా మిమ్మల్ని కబ్బడి ఆడేసుకుంటుంది. ఇప్పుడు ఆ దుర్గ గారికి అనవసరంగా టెస్ట్ గిస్టు అని ఏదో పెడతానంటున్నారు. ఏ మాత్రం దుర్గకి డౌట్ వచ్చినా ఇంకంతే. ఇవేం వద్దయ్య గారు, సైలెంట్ గా వెళ్ళిపోదాం పదండి. నేనా యజమాని నువ్వా? మీరే కదా, అందుకే కదా అయ్యగారు అని పిలుస్తుంది. గోదావరి,
నువ్వు నన్ను ఎంత భయపెట్టినా నేను వెనకంజ వెయ్యను. సరే, మొండోడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడని మా అమ్మమ్మ చెప్పిందిలే. నాకు అర్థమైపోయింది. పిక్చర్ క్లియర్ గా కనబడుతుంది. మనకి బ్యాడ్ టైం బాగా హుషారుగా నడుస్తుంది. దుర్గ చేతిలో మన వీపుల మీద తాటాలు తేరుతాయి. సరే సరే, దారిలో నాకు హెల్మెట్ కొనివ్వండి. హెల్మెట్ ఎందుకే? 2 ఉపయోగాలున్నాయి. 1, దుర్గకి నా ఫేస్ ఎలా ఉంటుందో తెలీదు. 2, నా తలకి దెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. ఊరు మూసుకుంది పద. ఓహో, లొడ లొడ అని డబ్బా మాదిరి మాట్లాడుతున్నావు. హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఏమనుకుంటున్నావు? అనుకున్నంత లేదని అనుకుంటున్నాను. మాట్లాడకుండా పద. కార్తీక్, దుర్గ దగ్గరికి వెళదాం పద. అయ్యగారు, ఏమైంది? మాట పడిపోయిందా? నోర్మై, ఆ కారులో దుర్గ వెళ్ళిపోతోంది. వెతుకుతున్న దైవం ఎదురైంది. దేవుడు మనల్ని కరుణించాడు. ఇలా మొక్కి రాగానే దుర్గను చూపించాడు. వెంటనే కారు స్టార్ట్ చేయి. పద. అయ్యో, అనకూడదు కానీ కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుంది. ఆటలు ఆపి కారు తీయముందరా. ఎక్స్క్యూజ్ మీ, ఏబీ పాజిటివ్ బ్లడ్ అర్జెంట్ అని మెసేజ్ వచ్చింది. అవునండి, మీది ఆ గ్రూపేనా? అవును. ఒక్క నిమిషం. దుర్గ హాస్పిటల్కి వచ్చిందేమిటి? వాళ్ళ అబ్బాయి మురారికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందా? అంత హడావిడిగా ఉందంటే నిజంగానే మురారికి సీరియస్ అయి ఉంటుంది అయ్యగారు. అయ్యో, మనం దుర్గతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఇలా జరుగుతుందేమిటి? రామచంద్ర, మురారికి ఏం కాకూడదు. పద పద, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, వస్తున్నారండి. నర్స్, మేడం బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. రండి మేడం. ఈ బ్లడ్ డొనేషన్ ఏమిటి? ఇదిగో అమ్మాయి, ఆడెవరికి బ్లడ్ ఇస్తోంది? వాళ్ళ అబ్బాయికా? లేదండి, ఒక పాపకి. వేరే ఎవరికో బ్లడ్ డొనేట్ చేయడానికి ఇంత కంగారుగా వచ్చిందా? అవునండి, రేర్ బ్లడ్ గ్రూప్లో మెసేజ్ చేశాం. పాపం మానవత్వంతో పరిగెత్తుకొచ్చింది. ఆవిడిచ్చే బ్లడ్ వల్ల పాప ప్రాణం నిలబడుతుంది. అయ్యగారు, ఒకసారి ఇలా రండి. అయ్యగారు, మీరిక ఏ పరీక్షలు పెట్టక్కర్లేదు. దుర్గా గారికి ఇంకా పరీక్షలు పెట్టాలనుకోవటం మీ పిచ్చితనం అవుతుంది. అసలెందుకు టెస్ట్ చేయాలి ఆవిడ్ని? ఆవిడ మనస్తత్వమేంటో మీరు పెట్టిన మొదటి పరీక్షలోనే పూర్తిగా తెలిసిపోయింది కదా. అవును గోదావరి, నువ్వు చెప్పింది నిజమే. ఓ మనిషి ఎదుటి మనిషి ప్రాణానికి ఎప్పుడైతే విలువిచ్చి రక్తదానం చేయటానికి అంత ఆత్రపడుతూ వచ్చిందో అప్పుడే ఆ మనిషి చాలా ఉన్నతమైన విలువలున్న మనిషి అని అర్థమవుతోంది. అలాంటి మనిషిని ఇంకా పరీక్షించక్కర్లేదు. దుర్గ నా ప్లాన్కి చాలా పర్ఫెక్ట్ మనిషి. వెంటనే దుర్గతో మాట్లాడియాలి. ఇప్పుడు దుర్గా బ్లడ్ ఇచ్చి బయటికి వస్తుంది కదా, అప్పుడు మాట్లాడేయండి. మీ ప్లాన్ ప్రకారమే మాట్లాడేయండి. అవును గోదావరి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఏమిస్తే మీ రుణం తీరుతుందో తెలియట్లేదు. అయ్యో, మీరంత పెద్ద మాటలు మాట్లాడకండి. బ్లడ్ డొనేట్ చేయడం అనేది సామాజిక బాధ్యత, మానవత్వం. ఇందులో రుణపడ్డానికి, కృతజ్ఞతలు తెలపడానికి ఏమీ లేదు. మీ మనసు చాలా గొప్పది కాబట్టి మీరు అలా అనగలుగుతున్నారు. కానీ మీరు రాకముందు వరకు మేమెంత టెన్షన్ పడ్డామో, ఎంత ఏడ్చామో, ఎంత భయపడిపోయామో
మీకు తెలీదు. పాపకి ఆపరేషన్ జరుగుతోంది. బ్లడ్ ఇంకో ప్యాకెట్ కావాలన్నారు డాక్టర్స్. పాప బ్లడ్ ఏబీ పాజిటివ్, చాలా చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వెంటనే ఎక్కడా దొరకలేదు. బ్లడ్ ఎక్కించకపోతే పాప బతకదన్నారు. అంతలో ఆ దుర్గమ్మ తల్లిలా వచ్చి మీ రక్తాన్నిచ్చి నా బిడ్డను కాపాడారు. మీరు మా పాలిట దేవతమ్మ. అయ్యో పర్వాలేదండి. ఏంటండి ఇది? వద్దు, ఇలాంటివి చేయకూడదు, తప్పు. మనిషిలో భగవంతుణ్ణి చూడటం వేరు, మనిషినే దేవుణ్ణి చేయటం వేరు. మనం మనుషులో సాటి మనిషిని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, అంతవరకే. మీ పాపకి బాగైపోయింది, నాకు చాలా సంతోషం అండి. ఇక నేను బయలుదేరుతాను. పాప జాగ్రత్త. థ్యాంక్స్ మేడం. గోదావరి, నువ్వు వెళ్ళి దుర్గ ఫోన్ నెంబర్ తీసుకో. అలాగే అయ్యగారు. వెళ్ళి వెళ్ళు. మేడం 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 ఏంటండి? మేడం మేడం, నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. కొంచెం మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నా ఫోన్కి రింగ్ ఇచ్చుకుంటాను. ప్లీజ్ మేడం, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎవరికైనా దొరికితే మళ్ళీ మిస్ అయిపోతుంది మేడం. లేదంటే నంబర్ చెప్తాను, మీరే ఫోన్ చేయండి. సరే, నంబర్ చెప్పు. అరేరే, ఫోన్ నా పాకెట్లోనే ఉంది, నేను చూసుకోలేదు. అయ్యగారు ఇచ్చిన డబ్బులు కట్ అనుకున్నాను కానీ ఫోన్ అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా ఫోన్ నాకు దొరికేసింది. ఇట్స్ ఓకే. అయ్యగారు, ఇదిగోండి దుర్గా నంబర్, ఫోన్ చేసి మాట్లాడండి. హలో, ఎవరండి? నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్ అమ్మా. చెప్పండి. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలమ్మా. పర్సనల్గానా? ఎందుకు? అసలు మీరెవరండి? నన్ను పర్సనల్గా కలవాల్సిన అవసరం ఏంటి? అవన్నీ కలిసినప్పుడు చెప్తానమ్మా. అసలు నా నెంబర్ మీకెవరిచ్చారండి? అది ఎలాగో కష్టపడి సంపాదించానమ్మా. సరే, అసలు విషయం ఏంటో చెప్పండి. కలవాలో వద్దో నేను నిర్ణయించుకుంటాను. నేను మాట్లాడాల్సిన విషయం చాలా పెద్దదమ్మా. దానికి సరైన ప్లేసు, సరైన మనుషులు, సరైన వాతావరణం ఉండాలమ్మా. అది అర్థం చేసుకోవటానికి నీ మనసు ఒప్పుకోదమ్మా. అంటే? అంటే నేను నీతో మాట్లాడగలిగే ప్లేసు ఒకే ఒక్కటుంది. అక్కడికి నువ్వు వస్తేనే నేను నీతో మాట్లాడతాను. అంటే మీరు చెప్పబోయే విషయం గురించి సెపరేట్గా ఓ ప్లేస్ ఉందంటారా? కరెక్ట్గా చెప్పావమ్మా. మనం ఆ ప్లేసులో కలుసుకుని మాట్లాడుకోవాలి. అసలు నేను అక్కడికి ఎందుకు రావాలండి? నాకేం అవసరం? ఎందుకు రావాలి అంటే దానికి సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది నీకు. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే నువ్వు సాయం చేస్తావని తెలుసుకున్నాను. అందుకే నీ ఫోన్ నెంబర్ తెలుసుకుని నీకు ఫోన్ చేస్తున్నాను. సాయం చెయ్యాలనిపిస్తే రామ్మా. అంటే మీరు కష్టాల్లో ఉన్నారా? నువ్వు నేను చెప్పిన చోటికి వస్తే అక్కడ ఆ విషయాలన్నీ వివరంగా చెప్తాను. మరి సరేనండి, వస్తాను. ఎక్కడికి రావాలి? నేను నీ ఫోన్కి లొకేషన్ పంపిస్తానమ్మా. సరేనండి. థ్యాంక్స్ అమ్మా. గోదావరి, ఈ నెంబర్కి లొకేషన్ పంపి. అలాగే అయ్యగారు. హరిశ్చంద్ర ప్రసాద ఎవరైనా నాతో ఏం పని?
బాబు లెఫ్ట్కి పోనివ్వు. నమస్కారం మేడం. రండి మేడం. కూర్చోండి మేడం. నమస్కారం దుర్గమ్మ. నమస్కారం. నేనే హరిశ్చంద్ర ప్రసాద్. తెలుసు. నేనే హరిశ్చంద్ర ప్రసాద్ అని నీకెలా తెలుసు? మీరు హరిశ్చంద్ర ప్రసాద్ అని, ఈమె పేరు గోదావరని, మీరిద్దరూ గత కొన్ని రోజులుగా నన్ను ఫాలో చేస్తున్నారని అన్నీ తెలుసు. మీరు మొదటిసారి గుళ్ళో నన్ను చూసి ఫాలో అయ్యారు. నా ఫోటోలు తీయడమూ తెలుసు. అయ్యో మేడం, ఈ విషయంలో నాకే సంబంధం లేదు. ఇదిగో మా అయ్యగారే తీయమంటే నేను తీశాను. హే, నన్నెందుకు ఇరికిస్తావు? మీరు మాత్రం తక్కువ హరిశ్చంద్ర ప్రసాద్ గారు. కళ్ళు లేని వాళ్ళ నటించి కావాలన్నా ముందు డబ్బు బంగారం పడేసి నన్ను టెస్ట్ చేసి తర్వాత చక్కగా కారెక్కి వెళ్ళిపోయారు కదా. అమ్మో గోదావరి, ఈ దుర్గ మనం అనుకున్నట్టు కాదు, మనకంటే చాలా తెలివిగలది. మరి నేను చెప్తే విన్నారా? ఏదో పెద్ద జేమ్స్ బాండ్ లాగా అన్ని ప్లాండ్ గా చేస్తున్నానని చేసేశారు. చివరికి జెమ్స్ తినే బాయ్లా నాలుక ఖర్చుకుంటున్నారు. చాలా రోజులుగా మీరిద్దరూ నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాస్క్ వేసుకుని నా ఇంటికొచ్చారు. నేను అడిగితే ఇల్లు రెంటు అని ఏదేదో సాకులు చెప్పారు. అంటే అప్పుడు నీకు మేమెవరో తెలిసిపోయిందా? హా, తెలిసింది. మరి మమ్మల్ని అప్పుడే అడిగుండొచ్చు కదా. నా చుట్టూ తిరుగుతోంది మీరు, నేనెందుకు బయటపడతాను? ఈ గోదావరి నాకేమీ తెలియదనుకుని పాపం నా నెంబర్ కోసం ఎంత నటించిందో. అమ్మా దుర్గమ్మ, నేనేదో పెద్ద పెద్ద ప్లాన్లు వేసి నిన్ను నా దగ్గరికి రప్పించాను అనుకున్నాను. కానీ నువ్వు నా పనులన్నీ తెలిసి నా దగ్గరకు వచ్చావని తెలిసి సిగ్గుపడుతున్నాను. నువ్వు చాలా తెలివిగల దానివి. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా. చూడండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మీ గోదావరి చెప్పినట్టు హాస్పిటల్కి కూడా నన్ను ఫాలో చేస్తూ రాగానే మీ మీద పోలీస్ కేసు పెట్టించుండొచ్చు. కానీ ఫోన్లో మీరు కష్టం ఉందని ఒక మాట అన్నారు కదా, ఆ మాట దగ్గర ఆగిపోయాను. మీరు వయసులో పెద్దవాళ్ళు, సొసైటీలో గౌరవ ప్రతిష్టలు ఉన్నవాళ్ళని నమ్ముతున్నాను. అలాంటి మీరు నన్ను వెతకాల్సిన అవసరం ఏంటి? నేను మీకు చేయగలిగే సాయం ఏంటి? నేనిప్పుడు చెప్పబోయేది చిన్న విషయం కాదమ్మా, చాలా పెద్ద విషయం. అలాగే నేను అడగబోయే సహాయం కూడా చాలా చాలా పెద్దది. ఆ సహాయం చేయాలంటే ఏ మనిషికైనా చాలా పెద్ద మనసుండాలి. ఆ దుర్గమ్మకున్నంత పెద్ద మనసుండాలి. అసలు మీరు నా నుంచి ఏ సాయం పొందాలనుకుంటున్నారు? అది చెప్పండి. నువ్వు నాకు చేయాల్సిన సహాయం నా ఇంటికి నువ్వు కోడలిగా రావటం.
కంగారు పడకమ్మా. కోడలిగా అంటే నిజమైన కోడలిగా రమ్మని కాదు, నా కోడలిగా నటించమని. మీ కష్టం ఏదైనా కావచ్చండి, మీరు ఇలాంటి సాయం అడగడం మాత్రం కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్. సరేనమ్మా, నువ్విలా అనటంలో తప్పులేదు. కానీ ఒక్కసారి నేను పరిచయం చేసిన మనిషిని చూడు. చూశాక అప్పుడు నేను చెప్పేది విను. ఆ తర్వాతే నువ్వు నిర్ణయించుకోమ్మా.